Audio Jungle. రూపాయలు ఆయననే ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే సగం ఆయన ఖర్చు పెట్టాలా, సగం ఇన్ఛార్జ్ మంత్రి గారు అని చెప్పి మళ్ళీ అక్కడ ప్రతిపక్ష పార్టీ ఎవరుంటే తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్, ఆ ప్రతిపక్ష మరి పార్టీ నాయకుల జేబులు నింపే కార్యక్రమం జరిగేది. అంటే అధికార ఎమ్మెల్యేకు ఒక న్యాయం, ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఒక న్యాయం అన్నట్టు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ పరిస్థితి మనం లేకుండా చేసినాం. మన ముఖ్యమంత్రి గారు ఉదార స్వభావంతో పెద్దరికంగా ఆలోచించి ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా, బీజేపీ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సమాన న్యాయం ఉండాలన్న ఉద్దేశంతో ఆ 1.5 కోట్ల రూపాయలను 3 కోట్ల రూపాయలకు పెంచి నియోజకవర్గ అభివృద్ధి నిధులను మొత్తంగా ఆ ఎమ్మెల్యే గారే ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛను కూడా కల్పించడం జరిగింది. అదే పద్ధతుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా ఉదారంగా ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రజలే. గద్వాలలో కాంగ్రెస్ శాసనసభ్యురాలుంటే అక్కడి ప్రజలకు అన్యాయం చేయకూడదు. అలంపూర్లో కాంగ్రెస్ శాసనసభ్యుడుంటే అక్కడి ప్రజలకు అన్యాయం చేయకూడదు. అక్కడి ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే అన్న ఉద్దేశంతో ఏ కార్యక్రమం తీసుకున్నా వివక్ష లేకుండా అందరినీ సమభావంతో చూసే ఒక ఔదార్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవహారం చేయడం జరిగింది. మిషన్ కాకతీయ తీసుకుంటే ప్రతి మండలంలో 5వ వంతు చెరువులు ప్రతి ఏటా తీసుకొని ముందుకు పోయినాం. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కేవలం టీఆర్ఎస్ శాసనసభ్యుల నియోజకవర్గాలకు మాత్రమే కాదు, అన్ని నియోజకవర్గాలకు మొత్తం పాలమూరు జిల్లాలో నీళ్లిచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకుంటే ఇంటింటికి నల్లా నీళ్లిచ్చే కార్యక్రమం, అందులో కాంగ్రెస్ శాసనసభ్యులో, కాంగ్రెస్ సర్పంచ్లో, కాంగ్రెస్ కౌన్సిలర్లో ఉంటే వారి నియోజకవర్గాలకు కానీ వారి గ్రామాలకు కానీ నీళ్లాపే ప్రయత్నం చేయలేదు. రోడ్లేస్తే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు ఉండాలి, ప్రతి పల్లెకు రోడ్డు ఉండాలనే ఒక ఔదార్యంతో, ఒక ఆలోచనతో, ఒక సమగ్ర ప్రణాళికతో మనం వ్యవహరించి ముందుకు పోతా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ 67 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 సంవత్సరాలు మన దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నాయకుల కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి, బాధపడతా ఉన్నారు. ఇన్నాళ్ళు రైతులను ఏడ్పించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం రైతులకు న్యాయం చేస్తా ఉంటే ఆ రైతు ముఖంలో చిరునవ్వు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కలలు కన్న విధంగా పాలమూరును పచ్చగా చేసే ప్రణాళిక ఏదైతే ఉన్నదో, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతం మొత్తాన్ని బ్రహ్మాండంగా చేయాలన్న ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అడ్డు తలగాలే అనే ఒక సంకల్పంతో 1 కాదు 2 కాదు మొత్తం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల మీద నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఏకైక డిమాండ్తో ఏ తెలంగాణనైతే మనం సాధించుకున్నామో, ఏ తెలంగాణలోని బీడు భూములకు నీళ్లు రావాలని చెప్పి తెలంగాణ రైతాంగం దశాబ్దాలుగా అలమటిస్తా ఉన్నదో, ఏ పొలాలకైతే నీళ్లు లేక ఈరోజు బొంబాయికి, దుబాయ్కి వలసలు పోయే దుస్థితిలో తెలంగాణ బిడ్డలున్నారో ఆ దుస్థితిని రూపుమాపాలనే సంకల్పం కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, మీ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, పెద్ద నాయకులేమో వెనకాలుంటారు, చిన్న నాయకులను ముందు పెట్టి నాటకాలు ఆడుతూ ఉన్నారు. దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థిగా 2014లో పోటీ చేసిన పవన్ కుమార్ రెడ్డి అనే అభ్యర్థి, కొల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి అనే కాంగ్రెస్ అభ్యర్థి, ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కోర్టుకు పోయినారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపండి, కొల్లాపూర్ ప్రాంతంలో నాగర్ కర్నూలు జిల్లాలో అభయారణ్యం ఉన్నది, అడవి ఉన్నది, ఆ జంగల్లో ఉండే జంతువులన్నిటికీ నష్టం జరుగుతుంది, అనుమతులు ఆపండి అని చెప్పి కోర్టుకు పోయిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. మాకు కూడా అనుమానం వచ్చింది, నిజంగానే జంగల్ ఉందా, నిజంగానే పులులు, సింహాలు ఉన్నాయా, మరి మనకు తెలియకపోయా అని చెప్పి మేమందరం కూడా పోయినాం. మరి జనార్దన్ రెడ్డి గారు, జూపల్లి గారు, మేమందరం కూడా ఆ జంగల్కు పోయినాం. ఆ జంగల్కు పోతే పులులు, సింహాలు కాదు, గండు బిల్లులు, ఉడతలు కూడా లేవు అక్కడ. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. కానీ కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరును ఎండబెట్టిన వాళ్ళు, కిందికి నీళ్లు అక్రమంగా తీసుకొని పోతా ఉంటే, శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడుకు పొక్క దవ్వుకొని నీళ్లకు తీసుకొని పోతా ఉంటే
అనంతపురంలో హంద్రీ నివాకు హారతులు పట్టిన మీ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ పాలమూరు రైతన్నల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఈ 4 ఏళ్లు నిరాటంకంగా చేసినారు. వాళ్ళు వీళ్ళెందుకు దశాబ్దాల పాటు మరి మీ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.